దమ్ముంటే రండిరా అంటూ ఇరాన్ కూడా సవాల్ చేస్తోంది. సో ఇరాన్పై అటు అమెరికా చాలా అగ్రెసివ్గా ఉంది. ఏ క్షణమైనా క్యాప్చర్ చేయాలన్న ఉద్దేశంతో ట్రంప్ కూడా ఉన్నాడు. ఇటు ఇరాన్ అధ్యక్షుడు లేదా ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. రండి చూసుకుందాం అన్నట్టుగానే సవాల్ విసురుతూ ఉన్నాడు. అమెరికా ఇరాన్ యుద్ధ హెచ్చరికలతో హై టెన్షన్ మొదలైంది. ఇక ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి దేశంగా ఉంది అమెరికా. సైనిక శక్తిలో 14వ ప్లేస్లో ఉంది ఇరాన్. వాయుసేన నౌకాదళంలో అమెరికాకు తిరుగులేని ఆధిపత్యం కొనసాగుతున్నారు. ఇక డ్రోన్లు క్షిపణుల వ్యవస్థలో ఇరాన్ చాలా బలంగా ఉంది. అమెరికా వద్ద F-22 F-35 వంటి అత్యాధునికమైనటువంటి స్టెల్త్ ఫైటర్లు ఉన్నాయి. ఇరాన్ వద్ద షహాబ్ 3 ఖైబర్ షెకాన్ వంటి బాలిస్టిక్ క్షిపణులు కూడా ఉన్నాయి. ఇక హార్ముజ్ జలసంధిలో గెరిల్లా యుద్ధం చేయడానికి ఇరాన్కు స్పీడ్ బోట్లు సబ్మెరైన్లు ఉన్నాయి. ఇరాన్కు అదనంగా హెజ్బుల్లా హౌతీలు కూడా కొంత బలంగా మారే అవకాశం ఉంది. ఇరాన్ డ్రోన్లు క్షిపణులతో అమెరికా మిత్ర దేశాలకు భారీగా నష్టం జరిగే అవకాశం కూడా ఉంది. సో నేను ఒకసారి వాళ్ళ స్ట్రెంత్ చెప్పే ప్రయత్నం చేస్తా. సో మిలిటరీ పరంగా ఓవరాల్గా అమెరికాలో సుమారుగా 20 లక్షల మంది సైన్యం ఉంటే ఇటు ఇరాన్ వైపు నుంచి 12 లక్షల మంది సైన్యం ఉన్నారు. సో ఇంతటి స్థాయిలో వాళ్ళ సైన్యం ఇప్పటికే సిద్ధంగా కూడా ఉంది. యాక్టివ్ డ్యూటీలోనే కేవలం అటు అమెరికాలో 13 లక్షల మంది సైన్యం యాక్టివ్గా డ్యూటీలో ఉంటారు. సో అటు ఇరాన్ వైపు నుంచి సుమారుగా 7 లక్షల మంది సైన్యం సిద్ధంగా ఉంది. ఇక బడ్జెట్ విషయానికి వచ్చిన అమెరికా బడ్జెట్ వాళ్ళు మిలిటరీ కేటాయించిన బడ్జెట్లో వార్ ఎక్విప్మెంట్ పరంగా కేటాయించిన బడ్జెట్లో $997 బిలియన్ అమెరికా తమ బడ్జెట్లో వార్కి అండ్ ఆర్మీ పరంగా కేటాయిస్తే అటు ఇరాన్ కేవలం $16 బిలియన్ మాత్రమే కేటాయిస్తే చాలా వ్యత్యాసం ఉంది. అమెరికాతో ఏమాత్రం చూసినా ఇరాన్ పోటీ పడలేదు. అమెరికానేమో కాలు దువ్వుతోంది. ఏ క్షణమైనా విరుచుకుపడే అవకాశం ఉంది. ఏ క్షణమైనా మీద పడిపోయి పంజా విసిరే అవకాశం ఉంది. ఇదిలా కొనసాగుతూ ఉండగానే మరోవైపు ఆ ఇరాన్ కూడా సుప్రీం లీడర్ అలీ ఖమేనీ కూడా ఎలాగైనా సరే మీరు వస్తే మీ అంతు చూడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తూ ఇండైరెక్ట్గానే ఒక ట్వీట్ కూడా చేశారు. ఇంతకంటే అహంభావంతో ఉన్నవాళ్ళు, ఇంతకంటే ఎక్కువగా అహంకారం చూపించిన వాళ్ళు, ఇంతకంటే ఎక్కువ తలపొగరు నెత్తికెక్కిన వాళ్ళు సైతం ముక్కలైపోయారు, ఈ భూమిలో కలిసిపోయారు, ఈ మట్టిలో కలిసిపోయారు, మీరెంత అన్నట్టుగా ట్రంప్ని కూడా హెచ్చరిస్తున్నాడు అలీ ఖమేనీ. అంటే ఆయన డైరెక్ట్గా ఎమోషనల్గా కొంత ఆగ్రహాన్ని తన కోపాన్ని ప్రదర్శించవచ్చు. కానీ అమెరికా కనుక నిజంగానే యుద్ధానికి దిగితే ఇరాన్ ముందే చెప్తున్నాడు అలీ ఖమేనీ కూడా, అమెరికా కనుక మళ్ళీ టచ్ చేస్తే మేము ఇజ్రాయెల్పై దాడి చేస్తామని. ఇజ్రాయెల్పై దాడి చేయడానికి ఇరాన్ సిద్ధమవుతోంది, కానీ అమెరికాపై కాదు. ఎందుకంటే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య వాళ్ళు సరి సమానమైన దేశాలు. ఒక రకంగా ఇజ్రాయెల్ అనేది ఇరాన్తో పోలిస్తే చాలా చిన్న దేశం, చాలా తక్కువ పాపులేషన్, కానీ కొంత సరి సమానమైనటువంటి దేశాలే. కాబట్టి ఇరాన్ ఇజ్రాయెల్పై దాడి చేయడానికి ఏమాత్రం వెనకడుగు వేయదు, ఎంతకైనా ముందు కూడా సిద్ధంగా ఉంటుంది. మేము పోటీ చేయగలుగుతాం, మేము వాళ్ళని ఓడించగలుగుతాం, కానీ అమెరికాపై కాదు. సో మమ్మల్ని కనుక అమెరికా టచ్ చేస్తే మేము ఇజ్రాయెల్ని టచ్ చేస్తాం, ఇజ్రాయెల్ పైన మిసైళ్ల వర్షం కురిపిస్తామనేది ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ చెప్తున్నమాట. ఇంకా మనం డీటెయిల్స్గా మాట్లాడుకుంటే 13,000 ఎయిర్ క్రాఫ్ట్లు ఉన్న యూఎస్ దగ్గర 13,000 ఎయిర్ క్రాఫ్ట్లు, దాంట్లో 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్స్ ఉన్నాయి, F-22 F-35 లాంటివి. ఇక ఇరాన్ దగ్గర కేవలం 550 ఎయిర్ క్రాఫ్ట్లు మాత్రమే ఉన్నాయి. జస్ట్ 550 ఎయిర్ క్రాఫ్ట్స్, అవి కూడా చాలా ఓల్డ్ ఎరావి, చాలా పాతవి. దాంట్లో F-4S కానీ F-14S కానీ ఉన్నాయి. మెయింటైన్ త్రూ డొమెస్టిక్ రివర్స్ ఇంజనీరింగ్. సో కొంత అవి అంత ఆటోమేటెడ్ అండ్ లేటెస్ట్ జనరేషన్కి సంబంధించినవి కావచ్చు, చాలా ఓల్డ్. అండ్ F-47 F-4S అండ్ F-14S మాత్రమే ఇరాన్ దగ్గర ఉన్నాయి. ఇక నావీ పరంగా చూసిన 11 న్యూక్లియర్ పవర్డ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి యుఎస్ దగ్గర. అండ్ 80+ డెస్ట్రాయర్స్ కూడా ఉన్నాయి. వాటిని డెస్ట్రాయ్ చేయడానికి 80 ఉంటే వాటిని ప్రయోగించడం కోసం 11 న్యూక్లియర్ ఎయిర్ క్రాఫ్ట్లు ఉన్నాయి. ఇక ఇరాన్ దగ్గర అంతటి స్థాయిలో అంత టెక్నాలజీ లేదు, అంతటి స్థాయిలో కనీసం ఫేస్ చేయడానికి కానీ డిఫెన్స్ చేయడానికి కానీ ఎటువంటి టెక్నాలజీ లేకుండా ఉండిపోయింది ఇరాన్ దగ్గర. ఇక మిసైల్ అండ్ డ్రోన్ల విషయానికి వచ్చినా కూడా అద్భుతమైనటువంటి డ్రోన్స్ అండ్ మిసైల్స్ అమెరికా దగ్గర ఉన్నాయి. ఇరాన్ దగ్గర అంత అద్భుతమైన శక్తి లేదు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఒకవేళ నిజంగానే వార్ బిట్వీన్ ఇరాన్ అండ్ అమెరికా జరగాల్సి వస్తే ఇరాన్ పక్కనే బౌండరీ షేరింగ్లో ఉన్నటువంటి ఇరాక్ మద్దతు అమెరికా తీసుకోగలుగుతుంది, పాకిస్తాన్ మద్దతు తీసుకోగలుగుతుంది, అటు ఖతార్ సౌదీ ఈ దేశాల మద్దతు తీసుకోగలుగుతుంది, ఓవైపు నుంచి ఇజ్రాయెల్ మద్దతు కూడా తీసుకోగలుగుతుంది. కానీ ఇక్కడ ఒంటరైపోయేది ఇరాన్ మాత్రమే. ఇరాన్ ఒంటరైపోతుంది. ఇస్లామిక్ దేశాల్లో నుంచి ఉన్నటువంటి మద్దతు ఇరాన్కి ఇప్పుడు లేదు.
గతంలో ఇరాన్ ఇజ్రాయెల్ వార్ అప్పుడు కూడా కొంత మద్దతు కనిపించే ప్రయత్నం చేసింది, కానీ ఇప్పుడు ఆ మద్దతు ఏమీ లేదు. సో అమెరికా సిద్ధమైపోయింది, వార్ ఎక్విప్మెంట్ని సిద్ధం చేసుకుంటోంది. సో ఆ విజువల్ చూద్దాం ఒకసారి, ఎటువంటి విధంగా అక్కడ యుద్ధ సామాగ్రిని సిద్ధం చేసుకుంటున్నారు, ఎటువంటి ఫీట్స్ చేస్తున్నారు అనేది. The Army is transforming and modernizing to meet the challenges of today and prepare for the battlefield of tomorrow. We're putting soldiers first, tackling emerging threats, and ensuring the Army stays the most capable and lethal land force in systems, and investing in tools that actually matter to you. Take the Infantry Squad vehicle, for example. It's built with 80% commercial parts, making it easier to repair and maintain anywhere in the world. It's tough and gives you the mobility you need in the fight, and it's just one... مباشرة الجيش الإيراني يقول ستكون هنالك مفاجأة كبيرة هذه الليلة وسيتذكرها العالم لقرون عديدة. بالضبط. الله أكبر. مدام రైట్, ఇది అమెరికన్ ఆర్మీ నుంచి విడుదలైన ఒక వీడియో. అంటే తమ స్ట్రెంగ్త్ ఏంటి, తమ బలం ఎలా ఉంది, తనకన్నా అడ్వాంటేజెస్ ఏంటి అంటే కూడా ఈ వీడియోలో చూపించారు. ఈ వీడియో చూస్తేనే ఇతర దేశాల ఆర్మీకి వెన్నులో వణుకు పుట్టే అవకాశం ఉంది. అటువంటి అద్భుతమైన టెక్నాలజీ, మిసైళ్ళు, తర్వాత డిఫెన్స్ సిస్టమ్స్, ఎయిర్ క్రాఫ్ట్స్ ఆ మాదిరిగా ఉన్నాయి. అండ్ నావీ కూడా అద్భుతమైనటువంటి లేటెస్ట్ టెక్నాలజీతో ఉపయోగించిన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు కూడా ఉన్నాయి. ఇక్కడ ఇంటెలిజెన్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఇంటెలిజెన్స్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకున్న ఇంటెలిజెన్స్ అద్భుతమైన ఇంటెలిజెన్స్. సెంట్రల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఉంది, తర్వాత ఎన్ఎస్ఏ ఉంది, డిఐఏ కూడా ఉంది. సో ఒకటి కాదు రెండు కాదు, పలు అద్భుతమైనటువంటి ఇంటెలిజెన్స్ నిఘా సంస్థలు వాళ్ళ దగ్గర హ్యూమన్ ఇంటెలిజెన్స్వి ఉన్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నాయి, రకరకాలుగా వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ చాలా అద్భుతంగా పనిచేయగలుగుతుంది. సో ఉన్నటువంటి అన్ని కంట్రీస్ ఇంటెలిజెన్స్తో అమెరికా ద టాప్ మోస్ట్ ఇంటెలిజెంట్ వ్యవస్థగా ఉంది వాళ్ళ దేశాన్ని రక్షించడం కోసం. ఇటు ఇరాన్ విషయానికి వస్తే, ఇరాన్ అంతటి స్థాయిలో తన ప్రతిభను చూపించలేకపోవచ్చు ఇక్కడ. సో MOIS అంటే మినిస్ట్రీ ఆఫ్ ఇంటెలిజెన్స్ సర్వీస్ ఒకటి, IRGC ఇంటెలిజెన్స్ సర్వీస్ ఒకటి, రెండు పనిచేస్తూ ఉన్నాయి. సో దేశం లోపల ఒకటి, దేశం వెలుపల ఒకటి. సో అయితే దీంట్లో అటు హమాస్, హెజ్బుల్లా, లెబనాన్, సిరియాలకు సంబంధించిన వాటికి కూడా కొంత ఇంటెలిజెన్స్ సపోర్ట్ ఇరాన్కి వచ్చే అవకాశం ఉంది. బయట ఏం జరుగుతున్న విషయాన్ని కూడా కొంత పసిగట్టి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కానీ ఏమాత్రం పనిచేసినా డైరెక్ట్ అవుట్వర్డ్గా అమెరికా ఇంటెలిజెన్స్తో సరితూగుతారా అని అంటే అంత సిచ్యువేషన్ ఉండకపోవచ్చు, అంత సిచ్యువేషన్ కూడా అక్కడ లేదు. సో అందుకే కోవర్ట్ ఆపరేషన్ చేయడానికి వీటిని ఉపయోగించుకోవచ్చు ఇరాన్. కానీ అమెరికా దాన్ని ఈజీగా పసిగట్టే అవకాశం ఉంది. అటువైపు ఇజ్రాయెల్కి సంబంధించి ముసాద్ కూడా ఉంది, ముసాద్ కూడా అమెరికాకు సహకరించవచ్చు. సో ముసాద్ లాంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా అమెరికాకు సహకరించే అవకాశం ఉంది. సో ఏదేమైనా ఇరాన్ ఇంటెలిజెన్స్లో కూడా అమెరికాతో సరిపోల్చుకోలేము మనం. ఆఫ్టర్ 1979 ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత ప్రీ ఇస్లామిక్ అండ్ పోస్ట్ ఇస్లామిక్ సంబంధించి చూస్తే ద యుఎస్ హెల్ప్డ్ రిస్టోర్ షా టు పవర్ ఇన్ 1953 అండ్ ప్రొవైడెడ్ ఇరాన్ విత్ ఇట్స్ ఫస్ట్ న్యూక్లియర్ రీసెర్చ్ రియాక్టర్స్, అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్స్. 1953లో అమెరికా సహకారంతో ఇరాన్లో షా, ఇప్పుడు మనం చూసాం కదా రిజా పాల్వి అని, ఆయన అధికారులకు వచ్చిన తర్వాత అక్కడ ఫైటర్ జెట్స్ అండ్ న్యూక్లియర్ రియాక్టర్స్ సహకరించింది అమెరికా. ద థింక్ ట్యాంకర్ వార్. So during Iran and Iraq war, the US and Iran engaged indirect naval operation Praying Mantis. The US destroyed a large portion of the Iranian Navy ని కుప్పగూల్చింది 1980sలో. సో 2025లో కూడా రీసెంట్గా మనం చూసాం అక్కడ వార్ వెపన్ ఎక్స్చేంజ్ జరిగి కొన్ని న్యూక్లియర్ స్థావరాలని కూడా అమెరికా కుప్పగూల్చగలిగింది ఇరాన్లో. ఇది ఇంకా కొనసాగుతోంది. సో ఏ క్షణమైనా మళ్ళీ ఇరాన్ అండ్ అమెరికా మధ్య మళ్ళీ వార్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. సో మరి ఇరాన్ దాన్ని ఎలా ట్యాకిల్ చేయబోతోంది, కనీసం డిఫెండ్ చేసే సిచ్యువేషన్లో ఉందా, ఇరాన్కి ఎటువంటి సపోర్ట్ వస్తుంది, వివిధ దేశాలు ఇరాన్కి ఎలా సపోర్ట్ ఇస్తాయి, ఇస్లామిక్ నేషన్స్ అన్ని ఏకమవుతాయా, ఇస్లామిక్ నేషన్స్ అన్ని ఇరాన్కి సహకరిస్తాయా, డిఫెండ్ చేస్తాయా, చూడాలి మరి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.